Jambu ningin menimpa kanceda besun maiduda utome mo veciuntimi nidricevaru nilaturiran nidricevaru nilaturiran. ధ్యానము నోటి మాటలు ఏమిటండి అంగీకారం అవుతానికి అది చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, ఆహాహా నా బిళ్ళు ఆ యొక్క వాక్యం వాళ్ళకు అనుభవం కావాలని కోరుతూ ఉంటున్నారు, అనుభవ జ్ఞానం కావాలని కోరుతూ ఉంటున్నారు, ఏదో వినపోవడం కాదు కానీ అనుభవం కావాలని కోరుతున్నారు అని చెప్పి అలాంటి వాతావరణం తీసుకెళ్తాడు. మాట్లాడతాడు నువ్వే ఆశ్చర్యపోతావు కనుక నీతికి చూసామంటే ఆయన ఆత్మతో నడిపిస్తాడు, హస్తంతో నడిపిస్తాడు, తన వాక్యంతో నడిపిస్తాడు, తన స్వరంతో నడిపిస్తాడు, తన దృష్టితో నడిపిస్తాడు, తన ఆలోచనతో నడిపిస్తాడు, మరణ పర్యంతం నడిపిస్తాడు, మహిమను చేర్చుకునే వరకు నడిపిస్తాడు. నీకు అనుభవం కావాలని ఆశిస్తే కనుక అది ఏం చేస్తాడు, నడిపించేవాడిగా ఉంటున్నాడు కనుక ఏం చేస్తావు, అడుగు ప్రభా నువ్వు నడిపిస్తావంటేనే, నీకు దివ్య గ్రంథంతో నడిపిస్తావంటేనే, నాకు కొంచెం అనుభవంగా చేస్తావంటేనే ఈ అనుభవం నాకు కావాలయ్యా అని చెప్పి ఆశించావంటే ఏంటా కీర్తనలతోనూ ఆత్మ పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుడి వాక్యమును కృపాసహితంగా దేవుడి వాక్యమును లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ ఐశ్వర్యవంతంగా పట్టుకో. ప్రభా ఇదైతే ఒట్టి చదవడం కాదు కానీ నా అనుభవం కావాలయ్యా. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ వచ్చాం, ఎంతోమంది మాట్లాడక వింటూ వచ్చాం, నా అనుభవం కావాలి అని చెప్పి ఆశించావంటే నీ అనుభవం చేస్తాడు. నన్ను స్థానానికి పంపించాడు. ఒకటి తరబీదులో ఉన్నాం, సేవా తరబీదులో ఉన్నాం. ఒక స్థానానికి పంపిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ ఉండేది 4 కుటుంబాలు. ఆ 4 కుటుంబాలు అబ్బా కలవరు, 4 దిక్కులే, 4 దిక్కులే. వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఈ 4 కలవరే, ఉండేది 4 కుటుంబాలు, ఇక్కడ ఈ 4 కుటుంబాలు కలవరే అని చెప్పి పదే నన్ను అక్కడికి పంపిస్తున్నారు. హెబ్రోన్ నుంచి పంపిస్తుంటే 4 కుటుంబాలు కలవరు అని చెప్పి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళాను, ఇంకా ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళాను. ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళిపోయారు. చెరువులోకి వెళ్ళిపోతే అన్ని గుంటలు దిగారు, అదిగా ఇసుక తీసుకెళ్ళిపోయారు. పెద్ద గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో కూర్చుంటే ఎవడికి కనబడం, అంత పెద్ద లోతు గుంటలు. ఒక గుంటలో పోయి కూర్చొని ఏం చేస్తున్నాను, ప్రభా నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను. సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కదలను ఇక్కడి నుంచి, నువ్వు మాట్లాడొచ్చిందే నాతో అని చెప్పి కూర్చున్నాను. రే చీకటి అయిపోతుంది, చెరువుల్లో చాలా లోపలికి వచ్చేసావు, మళ్ళా నీకు దారి తెలియదేమో, దారి తెలియకపోయినా పర్వాలే, గీ తెలియకపోయినా పర్వాలే, నువ్వు మాట్లాడు కథలు నుంచి కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత లైట్లు పడుతున్నాయి, మళ్ళీ లైట్లు పడుతుంటే కన్నా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒకరింట్లో భోజనము, ఆ తిమోతిపతి ఎక్కడ పోయి ఆయనకి అంటారేమంటా అంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను కూర్చున్నాను. తర్వాత కాసేపటికి మంచు పడుతుందేమో, ఆరోగ్యం దెబ్బతి మంచు పడిని పిడుగు పడిని, నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను నువ్వు మాట్లాడొచ్చింది అని కూర్చున్నాను. శబ్దం ఉంటివా, నక్కలు వస్తాయేమో, నక్కలు రాని పులులు రాని నన్ను పెరక తిని నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను అన్నీ బిగబెట్టి కూర్చున్నా. నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలో పాట జ్ఞాపకం వచ్చింది, ఉన్నట్టు అనుకోకుండా పాడాను. సందేహించాక లేసమైన
యేసుని వాగ్దానముల్ సందేహించాక లేశమై యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచుడి ప్రభుపై నమ్మికయుంచుడి ప్రభుపై నమ్మికుంచు లేచి రండి విశ్వాసులారా. పాటకి నామ లేదా మర్చిపోయినారేమో పాపం. మేము అంత ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అంత ఇంగ్లీష్ టింగ్ 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 ఇవే ఉంటాయి, కానీ మీరు తెలుగు మర్చిపోయినారేమో. కనుక ఈ రీతిగా ఆ పాట ఎక్కడుందేమో గబానిచ్చింది. లేచిమైన సంధించదు, లేచిరా వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మికుంచు అని చెప్పి ఎంత ధైర్యం వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఎండిపోయిన చెరువులో ఎక్కడో లోపల ఉన్నాను, లేచి వచ్చాను. నాకు ఇప్పటికీ అనుమానమే, ఆ రోడ్డు నాకు తెలియదు, దారి లేదు, తెలియదు. చెరువు ఎండిపోయిన చెరువులో దారి ఉంటుంది. కనుక నన్ను ఎవడో తీసి ఎత్తి ఊర్లో పెట్టినట్లయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు, ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎవరు నాకు తీసి ఊర్లో పెట్టారా అన్నట్లు. నాకు చూస్తే ఎంత లోపల ఉన్నాను, ఎక్కడ ఎట్లొచ్చాను నేను, నాకే ఆశ్చర్యం అవుతుంది. కనుక అనుభవంతో మాట్లాడుతుంటున్నా. అనుభవం చాలా ఇంపార్టెంట్. కనుక అడుగు, ప్రభా ఏదో వాక్యం చదవడము వినడము ఇదే కాదు, కానీ నాకు ఒక అనుభవం కావాలి. ఈ అనుభవం చెప్పాలి అందరికీ. దేవుడి వాక్యం సజీవమైంది, బలమైంది, శక్తివంతమైంది. అది అనుభవపూర్వకంగా నేను అనుభవించాను అని చెప్పబడితే, నువ్వు దాని కూడా జీవించాలని ఇష్టపడితే, దుష్టాలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసం కూర్చునక ఏవో ధర్మశాస్త్రం ఆనందించవచ్చు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటివే. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ వండును, అతడు చేయడంతో సఫలమగనని చెప్పేవే. కనుక నేను దాన్ని ధ్యానించాలా, అది నా జీవితం సఫలం కావాలా. కానీ ప్రభా మనం ఒప్పుకుంటామా? సిలువకారం ఒప్పుకుంటామా? నువ్వు కాదు అంటే ఒప్పుకుంటావా? దావీదు భక్సింగ్ గారిని అనేక రీతిలో ఇలా ఉపయోగిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన ఎవరో ఎక్కడ పెట్టాలో ఆయనకే తెలుసు. See, in so many ways God has used and taught Brother Batsing. Brother Batsing knew very well whom to keep where, and he knew who is who. కాన్వకేషన్ అంటే నా సామాన్యమైనది కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, సౌండ్ సిస్టము, తర్వాత కుకింగు, తర్వాత రిసెప్షను, చాలా ఉంటాయి ఉన్నాయి. See, Holy Convocation means it is not an ordinary event. Thousands will come and with less facilities, so many responsibilities, so many departments will be there. Registration will be there, sanitation will be there, and kitchen jobs will be there, administration, and sound system, electricity, so many other things will be there. వీటన్నిటినీ యథావిధిగా కొంతమంది చేస్తూ ఉంటారు. When we see, as usual, many people will be attending these jobs. కనుక కొంతమంది కొన్ని ఏళ్ళుగా చేస్తూ ఉండొచ్చు. Some people may be having much experience, for years together they are working. భక్సింగ్ గారు ఏం చేశారు, కాన్వకేషన్ వస్తుందనగా, the moment when the convocation time is approaching, ఈ కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏమైందంటే కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కనుక వాళ్ళందరూ తీసుకొచ్చి, ఒరే మనము ఈసారి ఏవో ఇటుకలు కాలి పగిలిపోవంట, అలాంటి ఇటుకలు కొత్తగా వస్తున్నాయంట, ఆ ఇటుకలు మనం తెప్పించుకుంటాం ఈసారి. మనం ఇక్కడ గంజి వార్చేటప్పుడు కూడాను మన కాళ్ళ మీద పడి మన కాళ్ళకంతా కూడా బొబ్బలు వేస్తున్నాయి, కనుక ఇక్కడ అరుగు కట్టించుకుంటాము, ఇవన్నీ చేస్తాము. ఈ గంపలు కూడాను ఇప్పుడు కొత్త గంపలు వస్తున్నాయంట, ఆ కొత్త గంపలు కూడా మనం తెప్పించుకుంటాము అని అందరినీ ఆ టీమ్ తెప్పించి అందరితో మాట్లాడుకున్నాడు. See the kitchen department, those people, he called all of them, and you see the kitchen department people, they were talking. Now new type of bricks are coming, and nowadays when we see many times we are suffering with some boils on our legs, and these new baskets are coming, so many things, so many arrangements, and they were talking. అన్నీ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు పిలిచాడు ఆయన్ను, and this kitchen head discussed with all the kitchen staff and came to some decisions, and after that Brother Batsing called the kitchen head. ఈ సంవత్సరం నువ్వు కాదు వంటలు వండేది, వేరే వాళ్ళకి ఇస్తున్నాము అన్నాడు. This year you are not the person in charge of the kitchen, we are giving in charge to some other person. అంత అటుసని బాయ్, all the air it became flat tired. కనుక రే ఎవరికి ఇస్తా అంటారా, మనకెందుకు వచ్చిన వల్ల ఎవడు కిచెన్ పోవద్దు, వానికేం సహాయపడవద్దు. And this man, what is it, he wanted to give the responsibility to some other person. Don't
None of you go to the kitchen. Don't help them. He started boiling. ఆ కొత్తగా వచ్చినాడు పాపము. And the new person who is in charge of the kitchen. అంకుల్ మీరు ఎట్లా చేశారని కొంచెం ఐడియా ఇస్తాను. చూసుకోపోరా మనకెందుకు. Suppose the new person who is given in charge, he came to the old man who is removed, and what he is telling, and the new person is asking, give me some suggestions how to cook. Are you do as you like, I don't tell anything. This man declared strike. ఆయన టీం చెప్తున్నాడు ఒక్కడిగానే ఆడిపోస్తే ఒట్టు వద్దు వాడి తిప్పలు పడి సావని. And he is telling to his team members, don't go to that kitchen, let him suffer. ది క్రాస్ ఇస్ వర్కింగ్. The cross was working ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, in the electricity department, సౌండ్ సిస్టమ్ వాళ్ళు, even the sound system. ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళంతా కూడాను ఆ వెనకాల చాలా మంది కనబట్టలేదు అంటున్నారు హిర్మోన్లో. కనుక మనము ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, కొన్ని లక్షలు పోతే పోనీలే తెప్పిస్తాము, అవి వాడ మన పెట్టుకుంటున్నాము అని చెప్పి అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఆ టీం లీడరు అందరిని పిలిపించి. So now the sound system people all of them, they have come together, and now there is a complaint that at the back Hermon people are not able to hear the voice of the messenger. So latest equipment is coming, latest electronic gadgets are coming. See, okay, 1 or 2 lakhs, let it be, we are going to purchase. Oh, wonderfully we will arrange. The team leader with his team discussed and came to conclusion, భక్షంగా పిలిపించాడండి. and Bharat Singh called that team leader. ఈసారి నీవు కాదు సౌండ్ సిస్టమ్ కరెంట్ సిస్టమ్ చూసేది వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే టుస్ అని గాలిపాయ. So and he told to that leader, this year you are not the in charge of electricity, you are not the in charge of the sound system, we are giving to another person. This person was shocked by current. వాడికేదో కొద్దిగా గొప్ప తెలుసుకుని ఆ కుర్రోడు, అంకుల్ ఈ జంక్షన్ అంతా ఈ వైర్లు ఎక్కడ పడితే ఎక్కడ పడుతుంది చూసుకోపోరా. So that new boy came who was given in charge and asking the senior man, uncle, there are so many wires, red, green, blue, yellow, so many wires are there, which wire we have to keep where? And he was asking, and the senior brother was telling, he has given to you, you do it, why you are asking me? ఏ ఎవడు పోవద్దు. And he told all the other workers, don't help this new fellow. అన్ని ఇట్లా క్రాస్ ఇస్ వర్కింగ్. The cross was working. దావీదా నువ్వు కాదు కట్టేది నీ కుమారుడు కడతా అంటే ఏమన్నాడు, సర్లే ప్రభా. See, when the Lord said to David, David, not you, your son will build. Then David said, yes. క్రాస్ ఇస్ వర్కింగ్. The cross was working. మనం అందరిలో క్రాస్ పనిచేయాల. Yes, in all of us the cross has to work. Of the table serving. ఒకసారి భక్ష్యం గారితో పాటు ఒక పెద్ద ధనవంతుని ఇంటికి పోయాం. Once we went along with Brother Bhat Singh to a very rich man's house. ఓ 12 మంది నీతో పాటు తీసుకొని అంటే నేను కూడా వెళ్ళాను. So నాకు ఛాన్స్ దొరికింది. that rich man told that along with you another 12 people you can bring, means in that selection list brother's name was also there. అదే వాళ్ళు మొట్టమొదటిగా ఒక జ్యూస్ ఇచ్చారు. And the moment when we entered, when we were sitting at the table, first they have given that juice starter type. ఇది తాగితే ఇంకేం బాగుంది చేస్తామని అనుకుంటే లేదు, ఇది అపిటైజరు, చాలా చాలా వస్తువులు ఉన్నాయి, So then- చాలా చాలా వంటకాలు ఉన్నాయి, అన్ని మీరు తినాలి కాబట్టి తింటే ఆకలి అవుతుంది మీకు ఎక్కువగా. Then we were thinking, if we take this juice, then what about our hunger? It will be over, we cannot eat anything. But then they told, no, this is a starter, it is an appetizer. If you take this drink, there are many items are there, the hunger will be generated if you take this, ఇవన్నీ నువ్వు భోంచేయచ్చు అన్నారు. and then you can eat all the items. మరి చాలా బాగుంది ఇది అనుకొని తిన్నాం కూడా. Then we thought that we have taken the glass full of that and also all the items also. దీనికంటే పెద్ద ఇంకో డిన్నర్కి వెళ్ళాం ఒకసారి. And bigger than this dinner, another dinner we went once. అక్కడ అరేంజ్మెంటే చూస్తే దానికి 6-7 వేల రూపాయలు అంటే ఖర్చు ఊరికి అరేంజ్మెంట్ టేబుల్కు. See, even that they have arranged the table in such a beautiful way, even for the arrangement it was in those days 6,000 to 7,000 rupees. ఊరికి అరేంజ్మెంట్. అక్కడ ఒక చిన్న ఇది ఉంది, అది సెంటర్లో చిన్న కప్ పెట్టారు, ఐస్ క్రీమ్ కప్ మాదిరి ఉంది. Here they put 1 or 2 cups. It is looking, before everybody, so it is looking like an ice cream cup. ఓకే, దాంట్లో ఏముందంటే కన్నా అక్కడ తాగమ్మి అపిటైజరు ఆ జ్యూస్ లాంటిది ఉంది. So there, you know what we have taken, that appetizer. So like that, that type of juice was there. నేను ఇంకో బ్రదర్ ఎదురు బదుకు వచ్చినాం, రే ఇది తాగేస్తామా అనుకున్నాం. Myself and another brother, we were sitting opposite, and is something looking like that, shall we swallow it? We were అందరూ కళ్ళు మూసుకుని ఇతను తాగేసాం. so everybody was they were closing their eyes, and we have emptied these 2 cups. అంత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ దాన్ని చేపెట్టి అంటున్నారు.
prayer is there, and after prayer is over, everybody is washing their hand in that cup. But actually we have drunk that. ప్రభా ఏదో లోపైపోయింది, కనికరించు కనికరించు. Something has gone inside. Please take care of it. Again praying for its digestion. కనుక వాడు ఈ జయించాడన్ని. Lord Jesus Christ, he lived like you and me, but he was victorious on all these things. కనుక మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. That's why he is speaking to us. దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. I want to tell a few things about Bhat Singh. డబ్బు విషయంలో స్వేచ్ఛాపరుడు, స్వతంత్రుడు. See, in the case of money, money had no influence in his life. ఘనత విషయంలో ఆయన దేవుణ్ణి గణపరిచాడు కానీ మానవుని గణపరచలేదు. Giving honor, he never honored any man. But all the honor and glory he has given to God. ఈ పులిపిడి మీదనే నేను ఎన్నోసార్లు ఆయన చెప్తూ ఉంటే నన్ను చూపించి కూడా గుద్దాడు, కొట్టాడు. Brother Timothy was translated to Brother Bhat Singh on the same pulpit. Many times Brother Bhat Singh just he has pinched his ear, and also he bet once or twice or many times. ఎందుకంటే మేము ఘనత పొందుతున్నాం, మేము ఆయన కాకపోయినా మేమైతే కొద్ది గొప్ప ఘనత పొందేవాళ్ళం. See, Brother Bhat Singh never wanted any honor, but by standing beside him, by being with him, we used to get a little bit honor and glory. కనుక చూపట్టి పిండాడు. And that's why the ears have become like this. కొంచెం ఎర్రబడ్డాయి. కొంచెం ఎర్రబడ్డాయి. కనుక గమనించామంటే కన్నా ఎవరికి ఘనత వద్దంటాడు. So he says we should not get any glory and honor. కనుకనే ఈ పులిపిడి మీద నేనే చిన్నోడిని, అందరూ పెద్ద పెద్దోళ్ళే. And on this pulpit, all the people who were standing here were big people, stalwarts of God. Whereas brother is in Hindi bacha, in Telugu channodu. కనుక నేను ఎక్కడ చేస్తానని చెప్పి మీటింగ్ అయిపోగానే గో అండ్ హెల్ప్ ఇన్ ద బుక్ రూమ్ అంటాడు. See, because I am standing on the pulpit, there may be he is having a doubt, I may glory in this position. That's why immediately after the ministry is over, he used to tell, go and help in the book room, don't stand here. కనుక అన్నిటికీ అలవాటు పడ్డా. And we were accustomed to all these things. అయితే ఒకసారి ఏమైంది, Once what has happened? ఎక్కడి నుంచి వచ్చాడు, సాయంకాలం మీటింగ్కు. I don't know, I have forgotten, from some place he has come for the evening meeting. ఇక్కడ హెబ్రోన్లోనే In Hebron. వచ్చినప్పుడు చేశాడు. ఇంకా తర్జుమా చేసానికి నేనే. And to translate, Brother Timothy was called for. నేను కొంచెం లేటుగా వచ్చాను. And brother came a little bit late. సరే నన్ను నీ కొండొచ్చింది ఎక్కడికి వెళ్ళావని చెప్పి గద్దించాడు. And he rebuked me, you must stay here, where you have gone. అని చెప్పి తర్జుమా చేస్తూ ఉంటే ఆయన ఒక మాట అంటే 4 మాటలు కలిపి చెప్పాను. This thing is there. This thing is there from that time. జాన్ విక్టర్ చెప్పినట్టే 4 మాటలు కలిపి చెప్పాను. So when brother was sharing the word of God, when he said one word, I have added little bit and another 3 to 4 by adding some masala, spicy. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు తెలియదు. ఇది నా మాట కాదు, తిమోతి మాట చెప్పు. So I do not know in which mood Brother Bhat Singh was. Immediately he said, I never told like that. It is this man is telling, this is Timothy's word, so you tell once again, he said. ఈ రీతిగా చాలా మంది తారుమారు చేస్తూ ఉంటారు, లేనిపోనివన్నీ కలుపుతూ ఉంటారు. తిమోతి మాదిరిని 5 నిమిషాలు నన్ను గురించే. Then immediately he said, some of the translators are like that, they will add something and they will be telling so many other things. So like that almost on me 5 minutes message. కనుక 5 నిమిషాలు నన్ను ఆ విషయం మాట్లాడుతుంటే నాకు ఎట్లుందంటే అయిపోయి సిగ్గిపోయింది నాది. For 5 minutes he is raising that point and talking about me, and then I was almost put to shame. కనుక వర్తమానం ఆరంభంలోనే ఉంది. That message was just started. కనుక ఇంకా వర్తమానంతో ఉంది. And so much message was there. లోపల కలవరం వస్తూ ఉంది. And now in the beginning of the message itself there was confusion. ఎంతమంది ముందర నాకు సిగ్గుదీసినే. Before all these people,
he put me to shame. కనుక అంతకుముందు ఎట్లుండేది అంటే కన్నా నన్ను కాక ఇంకెవరినైనా వాడినా అంటే వాడు తప్పు చెప్పాలా కూర్చో తిమ్మతిరా అని చెప్పి నడిపిస్తే అబ్బా ఎంత గొప్పగా. Earlier, see, the thoughts were going in my mind. Suppose if he calls any other person for translation, I was thinking, Lord, help that the translator to commit some mistake. And then finally he will call me, Timothy, you come to the pulpit. Then raising our collar and with high heels, come. కాళ్ళ దగ్గర పెట్టుకొని నేను లేకుండా జీవితం చెప్పు. Without me, when I am sitting such a stalwart before him. అది అత్యం. And that, I mean, pride or that glorying in that. అట్లాంటిది ఇప్పుడు ఎట్లని తెలుసునా, ఎవడైనా తర్జుమా చేస్తే బాగుండు నేను పోయి కూర్చుంటే అనిపిస్తుంది. So after giving message on me for 5 minutes on the pulpit before all people, and at that time what desire came, if he calls any other person, how nice it will be. అని చెప్పి ఎదురు చూస్తున్నాను. And I was looking here and there. లోపల కలవరం వస్తుంది, And కలవరం ఉంది, inside there was a confusion. ఆందోళన ఉంది, And there was a restlessness. ఈ తర్జుమా సరిగ్గా చేయకపోతే తిమోతి కథ అయిపోయింది అనుకుంటారు అందరూ. And so if brother Timothy won't translate properly, and there will be a full stop to his ministry, everybody will think. ఎట్లుందంటే నా లోపల అష్టావధానం చేస్తున్నాను. Inside, I am translating the message and thinking of who will say what. అష్టావధానం. Ashtavadhanam అంటే చాలా మంది తెలియదు, చెప్తాను వినండి. See, Ashtavadhanam also, now it will be explained. అష్టావధానాల కనుక మా ఊర్లో నేనే చూశాను దాన్ని. As in brother's village, he himself has seen it. 8 సంగతులు ఒకేసారి చేస్తాడు. 8 items, 8 things he has to answer or he has to tell. 6 మంది కూర్చున్నారు, వాళ్ళు గడ్డు ప్రశ్నలు వేస్తున్నారు. And 6 people were sitting, they are eminent people, and they are asking very tough questions. నీ ప్రశ్న ఏంటి అని అడుగుతున్నాడు. And that Ashtavadhani is asking, what is your question? నీ ప్రశ్న ఏంటి What is అంటున్నాడు. your question? నీ ప్రశ్న ఏంటి అని What is your question? అందరిది అయిపోయిన తర్వాత చెప్తున్నాడు, నీ ప్రశ్నకు జవాబు ఇది, తర్వాత నీ ప్రశ్నకు జవాబు ఇది, నీ ప్రశ్నకు జవాబు ఇది అని చెప్తున్నాడు. తర్వాత దూరంగా కూడా గంటలు కొడుతుంటాడు, టంగ్ టంగ్ అని. వాడిని ఆపమని చెప్పు, ఇన్ని గంటలు కొట్టాడు. తర్వాత ఈయన మీద ఒక పువ్వు వేస్తున్నారు, ఓ చామంతి పువ్వు కొట్టేస్తున్నారు, నా మీద ఇన్ని పూలు పడ్డాయి, అన్ని ఒకేసారి చెప్పేశాడు. See, after all these 6 people asking questions, and simultaneously one person is ringing bell, ting ting ting, and also some people are throwing flowers on him one after another. This is your question, this is the answer. The second one, this is the question, this is the answer. Like that, all the 6 people he answered, and he has to tell how many times the bell was rung, and also how many flowers have fallen on him. Those things, 8 people he has to look at at the same అన్నీ time. కూడా కరెక్ట్గా ఉన్నాయి. And all the 8 answers must be correct. దాన్ని అష్టావధానం అంటారు. That is called Ashtavadhanam. ఆ పని చేస్తున్నా నేను. And brother, while translating, he is doing that Ashtavadhanam on that day. ప్రజలు ఏమనుకుంటారు, What the people will say? నా సిగ్గు తీసినే, He has put me to shame. ఎవరైనా నీళ్ళు ఇస్తారా అని అడుగుతున్నాను, ఎవరైనా నీళ్ళు ఇస్తారేమో చూస్తున్నాను. And I was looking if anybody will give a glass of water. ఈ మాదిరి లేదప్పుడు, అంత ఒట్టి స్టాండే. All those during those days, the mics arrangement, టేబుల్ గీబుల్ ఏం లేవు. all these things are not there. Everybody is looking from top to bottom. అంతేకాకుండా ఎవరైనా గ్లాస్ నీళ్ళు ఇస్తారంటే ఎవడు ఇచ్చేట లేడు. So he is waiting if anybody gives a glass full of water, and that person is also worrying nanu చెప్తాడేమో అని. కనుక చూడకపోతే కన్నా నోరు పెడసగడుతుంది, ఇంకెవడైనా చేస్తే బాగుండు కదా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. లోపల ఇవన్నీ అష్టావధానం చేస్తూ ఒక పిచ్చి కేకేశాను, దేవా ఒక్కసారి నా అసూయను క్షమించు అని కేకేశాను. And see, at that time what has happened, you know, I was becoming so thirsty, and he has put me to shame before all the people, and having all these questions and confusion and restlessness in my heart, I just shouted, Lord, please remove my pride and jealousy. క్షమించయ్యా, Lord, forgive me. ప్రభు క్షమించేశాడు. Lord immediately has forgiven me. చక్కగా తర్జుమా చేశాను. And so nicely I have translated. తర్వాత ఎవరన్నా అడుగుతారేమో అని చెప్పి ఎదురు చూస్తుంటే ఒక్కడైనా అడిగింటే ఒట్టు నేను చెప్పుకుంటున్నాను. No, I was waiting if anybody will ask about this thing, but nobody was asking. I was only telling. నేను చెప్తున్నా అందరికీ. I only was telling to everybody. అప్పటి నుంచి కుళ్ళుపాయ, అసూయపాయ, ఇంకెవరైనా తర్జుమా చేస్తూ ఉంటే, అయ్యా మంచి మంచి మాటలు ఆయన దయచేయి, నాకు తెలియని మాటలు ఏమన్నా ఉంటే అవి రాసుకుంటాను నేను అని చెప్పి ఇప్పుడు
మారింది నా ప్రార్థన. From that prayer onwards, from that day onwards, my pride, my jealousy, they have disappeared. Suppose if some other person is called for translation, I was praying in my heart, Lord, help him so that he may utter the right kind of words, the suitable words, some new words also probably. If I may not be knowing, I will make note of those new words. అప్పటి నుంచి మారిపోయింది. And from that day onwards, things are changed. కనుక దేవుడు మన యొక్క హృదయ గర్వాన్ని, అస్యాన్ని, అసూయని వీటన్నిటిని తీసివేసేదానికి ఎన్నో సాధనాలు పడతాడు. ఒప్పుకో, వెళ్ళు. God will use so many ways, so many methods, so many instruments to take away our pride, our jealousy, and to glory in our own things. And when God uses such things, you confess and then go forward. అప్పటి నుంచి అసూయ పోయింది. And from that day onwards, jealousy is gone. అసూయ గర్వం పోయింది. And the pride has gone. అందరిని సమానంగా చూసే యొక్క పద్ధతి వచ్చింది. And treating everybody equally. కనుక భక్సింగ్ గారు ఆయన దేవునికే మహిమ ఆరోపించేవాడు కానీ ఆయన ఇప్పుడు కూడాను తన ఘనతను చెప్పుకునేవాడు కాడు. Brother Bhat Singh always he used to glorify God. All glory was given unto the Lord. He never shared that glory or that honor for himself. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసేవాడిని అవుదును. Moreover, as for me, God forbid that I should sin against the Lord in ceasing to pray for you. ఇది మీతో చెప్తున్నాను కానీ దేవుడు నాతో కూడా మాట్లాడాడు. Though I am telling these things to you, God has spoken to me also. నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? Are you going to pray? ప్రభువా నేను ప్రార్థన చేస్తాను. Lord, yes, I will pray. మనం తిమోతికి రాసిన పత్రిక చూసామంటే కన్నా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలంట. And if you go through the letter written to Timothy, you have to pray for the kings, the people in the authority. As a matter of fact, for everybody you have to pray. అందరి కొరకు. For everybody. నేను తీర్మానం చేసుకున్నా, ప్రభా ప్రతి రాత్రి నాది ఎట్లుంటుందంటే కన్నా మీకు చెప్పేస్తున్నాను, రాత్రి నాకు నిద్ర పట్టదు. ఎందుకు? దేవుని వాక్యం చెప్పాలి కాబట్టి అవన్నీ కూడాను లోపల తిరుగుతూ ఉంటాయి. I am telling my personal secret to you. Night time in general I will not get sleep because next day I have to share the word of God. The thoughts what I have meditated, they will be ringing in my mind. Ultimately I cannot sleep. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. Because I will be meditating the word of God. ప్రభా దాంతో పాటు ప్రార్థన కూడా చేస్తానని తీర్మానం చేసుకున్నా. And at that time, Lord, along with the meditation I will pray. That was the decision I have taken. కనుక సమయాలు అనేది నేను ఈ విషయమే ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమవుతుంది. That's why Samuel is telling, if I won't pray for you, and that will become a sin against me. కనుక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. Prayer is very important. కనుక తన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని విసర్జించలేదు. And because of his great name he has not forsaken us. ప్రభా వీళ్ళకందరికీ ఇన్ని దినాలు నేను ఇక సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి తప్పించుకొని చెప్పి మాట్లాడుతూ వచ్చాను. Lord, all these days I was speaking and sharing the word with the theme, and you protect us from the easily besetting sins. కనుక వీటన్నిటి తప్పించి వెళ్ళని చెప్పి నా మనసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కొరకు, తర్వాత ఆన్లైన్లో వినే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నా. So I have taken a decision. Whoever I remember, Lord, help me to pray for these people, and not only that, in the compound who are there, name by name. కనుక ఎంతమంది అంతవరకు ఈ ప్రార్థన చేయాలని జోర్డన్ ఖాన్ గారు 10 గంటలు ప్రార్థన చేసేవాడంట. Brother Jordan Khan, it is said, nearly 10 hours a day he was praying. అతని గురించి విన్నటువంటి వాడు అమెరికానుడు కానీ వచ్చాడు. And a person heard about Brother Jordan Khan and he came all the way from America. అయ్యా నేను నీతో పాటు కలిసి ప్రార్థనలో పాల్గొన్నాను, కొంచెం గట్టిగా ప్రార్థన చేయి అన్నాడు. And then that American said to Brother Jordan Khan, I want to join you with prayer. Please pray a bit loudly. అని చెప్పి టేప్ రికార్డు తెచ్చుకున్నాట. And that person has brought a tape recorder. 10 గంటల ప్రార్థన, 10 hours prayer. అన్ని క్యాసెట్లు మార్చింది. And now cassette after cassette. అన్నీ మార్చిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. And then after the prayer is over, he fell on his feet. ఇంకా నేను ఎవరి కాళ్ళ మీద పడ్డానో ఆయన కాళ్ళ మీద పడ్డాను, అయినా నా కాళ్ళ మీద కాదు అన్నాడు. Then Brother Jordan Khan said, on whose feet I have fallen, you fall on that person's feet, not on my feet. ఆయన అంతా అనలైజ్ చేసి చెప్పాడంట. ఏమన్నాడు? నువ్వు
4 గంటలు ఆరాధించా ప్రభును. And after analyzing that 10 hours prayer, and that foreigner American said, in those 10 hours, 4 hours you worshipped the Lord. అంతేకాదు తర్వాత మధ్య మధ్యలో పాట పాడుతూ వచ్చావు. And in between you sang songs also. అంతేకాకుండా ప్రపంచంలోకి ఎంతమంది తెలుసునో అంతమందిని పేరు పేరున ప్రార్థన చేశాం. Not only that, those people whom you knew by name throughout the whole world, you prayed for them name by name. అలాంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. And such great men of God were among us. దైవజనుడు భక్సింగ్ గారు, Brother Bhat Singh, బిలిగ్రామ్ గారితో ఎవరో అన్నారంట, ఆయన చాలా వరకు మోకాళ్ళ మీద ఉంటాడు అని చెప్తే ఒకసారి అట్లాంటి అవకాశం దొరికి బిలిగ్రామ్ గారు 10 గంటలప్పుడు వచ్చి చూశాయంట, మళ్ళీ 12 గంటలకు వచ్చి చూశాయంట, మళ్ళీ 3 గంటలకు వచ్చి చూశాయంట, మళ్ళీ తెల్లవారుజాము చూశాయంట, ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. somebody said to Dr. Billy Graham, Brother Bhat Singh of India, he will be always much more time he will be spending on his knees. And there was an occasion that they both met together in a place, and Brother Billy Graham watched Brother Bhat Singh night 10 o'clock, 12 o'clock, 3 o'clock. Every time he was on his knees only. గది అంతకి తీసుకున్నారు, బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. Accordingly, they rented a room and started the Bible study. బాప్తిస్మం గురించి చెప్తే ఒకతను బాప్తిస్మానికి లోపడ్డాడంట. And when he spoke about baptism, one man obeyed to that doctrine. అక్కడ ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న గది దగ్గర ఉన్నటువంటి తోట, ఆ తోటకు ఒక చిన్న తొట్టు ఉందంటే వాళ్ళకి తోటకు నీళ్లు పోసానికి. So there where they have taken for rent that room, there is a small garden. There is a small tub was there, the water was there in the tub, and they were watering the garden with the water in the tub. అక్కడ ఆ టబ్లో బాప్తిజం ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. So finally they have decided to give baptism to this person. ఒకరు తీర్మానం చేసుకున్నాడు. So one person wanted to obey in words of baptism. ఆయన పొడుగ్గా ఉన్నాడు, టబ్ ఏమో చిన్నగా ఉంది. And that person who has taken the decision, he is almost 6 feet plus, tub is 3 feet like me. భక్సింగ్ గారు చెప్పేటప్పుడు నవ్వుతాడు, వాడిని 3 మడతలు మడిచి అట్లేసి సాగదీశామన్నాడు. When Brother Bhat Singh was sharing the same incident, and with so much smile, Brother Bhat Singh used to say, we folded that person 3 folds, we just dipped him and pulled him out. చెన్నై పట్టణంలో, మద్రాసు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులంతా బయలుదేరారు. ఎవరి భక్సింగ్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయనకి ఎవరిచ్చారు అధికారం బాప్తిజం ఇచ్చేయడానికి అని చెప్పి వాళ్ళ కర్రల కత్తులను తీసుకొచ్చారు. Then all the leaders, all the church leaders in Chennai, who is this Brother Bhat Singh? Who has given him authority? Is he qualified to give baptism? Oh, they were filled with anger and wrath, and they came with to harm him. ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు. And when they came, he was praying on his knees. చెప్పు, ఎవరిచ్చారు నీకు అధికారం? And they are asking, who has given you the authority? Tell. భక్సింగ్ గారు అన్నారు, Brother Bhat Singh said, మీ బైబిల్ తీయండి, and open your Bibles. బైబిల్లో ఎక్కడైనా కానీ పూర్తి వాక్యం నాకు అక్కర్లే, చిలకరింపు బాప్తిసం కానీ, చిన్నపిల్లల బాప్తిసం కానీ, సగవాక్యం నాకు చూపించండి, నేను సర్దుబాటు చేసుకుంటా అన్నాడు. So Brother Bhat Singh said to all those Christian leaders, church leaders, open your Bible and show me in the Bible anywhere the sprinkling baptism is there, or any kind of other baptisms are there, or children infant baptism is there. If you show, if it is there in the Bible, okay, I will correct myself. మీ బైబిల్ తెరవండి అన్నాడు. And Brother Bhat Singh asked all the church leaders, open your Bibles. వాళ్ళ దగ్గర బైబిల్ అన్ని కర్రలే ఉన్నాయి. They never brought their Bibles, they came with sticks. మళ్ళా వస్తామన్నారు కానీ ఇంతవరకు రాలేదండి. So they wanted to come again, we will come with your Bibles. Almost a century is over, so far they have not returned. అప్పటి నుంచి నినాదాలు బయలుదేరాయి. భక్సింగ్ గారి మీటింగ్ ఎవరైనా వెళ్ళారంటే, భక్సింగ్ గారి మీటింగ్లో ఎవరైనా బాప్తిజం తీసుకున్నారంటే మిమ్మల్ని వెలిపేస్తాము, మాకు స్కూళ్ళలో మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు మిషన్ కాంపౌండ్ మీకు ఇళ్ళు ఇచ్చాము, కనుక మీ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు, మీ సమాధులు కూడా చేస్తారు అని చెప్పి నినాదాలు బయలుదేరినాయి. From that time, all the church leaders sent a circular to all the other churches. Announcement. And they announced in all these churches, see,
If anybody goes to Brother Bhatt Singh meeting, or if any, who is going to bury you when you die, who is going to perform your marriages, all these things against Brother Bhatt Singh, and they sent so many announcements to all the churches. ఒకతను కంట తడి పెట్టుకుని నాతో మాట్లాడినాడు. One brother with tears, he spoke with Brother Timothy. రేపు బాప్తిస్మాలు. Tomorrow baptisms were there. ఆయన చాలా మంది పిల్లలు ఉన్నారు. Many children are there. ఇద్దరు స్కూల్లో మిషన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. And two of his children, they are working. Yes, they both were working as teachers in the mission school. వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ ఉన్నాయి. And they are staying in the quarters of the mission compound. రాత్రంతా ప్రార్థన చేశారు వాళ్ళిద్దరు. So those prayed throughout the night. అమ్మా, మనము బాప్తిసం తీసుకున్నామంటే ఇల్లు వదిలిపెట్టాలా, ఉద్యోగం ఊడుతుంది, మన పిల్లలు చూడు ఎలా ఉండారో అని చెప్పి రాత్రంతా ఇద్దరు ప్రార్థన చేశారు. Throughout the night, both that wife and husband, they prayed. See, if we take baptism that is given by Brother Bhatt Singh, now we are staying in the quarter given by the church compound authorities, we are working in their school, see our children, how many difficulties. They prayed throughout the night. ఇంత గొప్ప సత్యాన్ని తీసుకొచ్చాడు దైవజనుడు. దేవుడు మనం వదిలిపెట్టాడు, పద బాప్తిసం తీసుకున్నారు. Then they came to a decision. God has shown us this wonderful truth. God brought the man of God. Let us obey the truth. Let us obey the man of God. They witnessed in the waters of baptism. ఇల్లు ఖాళీ చేయండి, మీ ఉద్యోగాలు ఊడే వెళ్ళండి అన్నారు. Immediately the church authorities told, the mission compound people told, vacate the quarter, your jobs are gone. కంట తడి పెట్టుకుని నాతో మాట్లాడాడు. And that brother, he with tears, he spoke to me. మేము చెట్టు కింద బతికాం. He said, we lived, we dwelt under a tree. ప్రతి దినము అద్భుతమే. Every day was a miracle. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు. God performed innumerable wonders. మా పిల్లలు కొంతమంది సేవకులయ్యారు. And our children have become servants of God. మా పిల్లలు కొంతమంది సంఘ పెద్దలయ్యారు. And our children have become elders in the churches. దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. God never left us. ఆ దినం అంతా క్రయం చెల్లించబడింది వచ్చింది. In those days, people were sacrificing so many things. బైబిల్ గురించి మాట్లాడుతూ వచ్చేవాడు. And they were talking about Bible. భక్ష్యం గారు బైబిల్ అంతగా కనపరుస్తూ వచ్చాడు. Brother Bhatt Singh honored the word of God so much. దేవుని వాక్యాన్ని అంతగా కనపరుస్తూ వచ్చాడు. He honored the word of God so much, the Bible. కీర్తన 119లో చూసామంటే Psalm 119. ఎన్ని వచనాలు ఉన్నాయి? How many verses are there? 173 వచనాలు ఉన్నాయి. 176 verses are there. 176 వచనాలు ఉన్నాయి. 176 verses. కనుక అందరూ బైబిల్ ఎత్తుకొని ఎక్కడి నుంచి వచ్చింది పాట, ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ చూపించేది. So everywhere people were raising and singing the chorus. 176 సార్లు 6 వచనాలు ఉంది. 176 verses are there in Psalm 119. దాంట్లో ఒక 2 వచనాలు మాత్రం దేవుని వాక్యం మీద లేదు. In those 176 verses, only 2 verses about the word of God, it is not written. కనుక ఈ బైబిల్ చేత పట్టుకొని నువ్వు ఈ పాట పాడాలి. నీ దగ్గర బైబిల్ లేకపోతే 174 సార్లు నువ్వు సిగ్గుపడాలి. And Brother Bhatt Singh used to tell, you have to hold the Bible and you have to sing the Bible chorus. If you are not having your own Bible, you have to feel shame 174 times. సేవకులైతే రెట్టింపు సిగ్గుపడాలి అన్నమాట. If you are the servants of God, it is not 174 times, it is 348 times double of that. దేవుని వాక్యాన్ని అంతగా కనపరుస్తూ వచ్చాడు. He honored the word of God. నీ ఇంటి బైబిల్ తీసుకొని పో. Wherever you go, take the word of God. కనుక కాలయాపన చేయొద్దు. Don't waste your time. బైబిల్ చదువుతావా? And wherever you are, read the word of God. దేవుని వాక్యం నడిపిస్తుంది. God's word leads you. మాట్లాడుతుంది. God's word speaks to you. నీకు అనేక మర్మాలు బయలుపరుస్తుంది. God's word reveals so many secrets to you. దేవుని యొక్క వాక్యం మందిరంలో అంతా రాయి. Not only that, throughout in the whole of the assembly, write the word of God on the walls. కనుక ఒక సంఘంలో చూస్తే గానా ఏది మందిరం అర్థం కాదు. ప్రతి ఇంటికి తాటికి అంత అక్షరాలు రాశారు వాక్యాలు. See, if you go to one place, we do not know which is the house of God. Every house full of these verses on the walls. తాటికి అంత అక్షరాలు. తాటికాయ anta. ఇదేనంటే మందిరం అంటే కాదు ఇది ఒక ఇల్లు. So if we go there, when we see the verses, acha we came to the house of God. Is it the church? No, it is not the church, it is our house, they were telling. ఆ రీతిగా గమనిస్తూ దేవుని వాక్యాన్ని కనిపిస్తూ వచ్చాడు. So like that, he honored the word of God. ఓపెన్ ఎయిర్
and open air processions. మేము గౌన్లు వేసుకునేవాళ్ళం. And we were having those verses with that gowns with verses. క్యాలెండర్లో పెట్టుకుంటే క్యాలెండర్లు ఈ బటన్ తగిలించుకునేవాళ్ళం. And calendars also we were holding to these buttons. కనుక ఫ్లాష్ కార్డులు పెట్టుకునేవాళ్ళము. We were using flash cards in the open air. దేవుడు వాక్యాన్ని అంతగా కనబరుస్తూ వచ్చాడు. Wherever we go, holding the word of God, he honored the word of God so పిల్లలు much. కూడా బైబిల్ అంటాడు. Even to small children give Bible, he says. నా గౌన్ ఉంటుంది కదా, నా బొమ్మ అంటుంది కదా, నా పలక అంటుంది కదా, నా బైబిల్ అంటే ఒకటి. So you give to the children will say, this is my doll, this is my slate, this is my pen, this is my chocolate, but give the Bible also. Let her say that this is my Bible. కనుక చెప్పనేం పర్వాలే. Hey, yes, let her say like that. ఆ రీతిగా చిన్న పిల్లలతో సహా దేవుని వాక్యం కలిగి ఉండాలని చెప్పేవాడు. Like that, brother Batsing impressed. Even the little children must have the full Bible. ఇక మద్రాసు పట్టణంలో బైబిల్ సొసైటీ ఖాళీ అయిపోయింది. So in Madras city, all the stocks are exhausted in the Bible society. No Bible was there. అనేకులు బైబిల్ కావాలంటుంటే మళ్ళా ఇంగ్లాండ్ ఫోన్ చేస్తుంటే అక్కడి నుంచి ఎప్పుడు రావాలని చెప్పి వేరే సంస్థలకు ప్రింట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. They were asking for Bibles. The stock was not there. They were phoning to England. And how much time it will take? So that's why they have given permission to other organizations to print the Bibles in India. కనుక బైబిల్ సొసైటీలో భక్సింగ్ గారికి ఏం పేరు తెలుసునా? In the Bible society, brother Batsing got a nickname, you know. ఏం పేరంటే ఆయనకు బల్క్ బయర్, ప్రాంప్ట్ పేయర్. బల్క్ బయర్ అండ్ ప్రాంప్ట్ పేయర్. ఆయన కొనేటప్పుడు ట్రక్కులు బైబిల్ కొంటాడు. డబ్బులు మాత్రం పైసా తక్కువ కాకుండా అంతా కడతాడు. అది మంచి సాక్ష్యం అక్కడ. So that is the good testimony brother Batsing had in Bible society. ఇప్పటికి బైబిల్ సొసైటీలో ఎంతో మంది బాకీలు ఉన్నారు. So today in the Bible society, so many they have not paid the amount so far. దేవుడు వాక్యాన్ని అంతగా కనపరుస్తూ వచ్చాడు. Batsing honored the word of God so much. సంచులను ఎక్కడి నుంచి వచ్చాయి? These bags, all these bags with verses, from where they have come? ఇంటి ముడి పెట్టుకొని వెళ్ళు బైబిల్, కరపత్రులు పెట్టుకొని వెళ్ళు. And not only Bible, the tracts also. ప్రత్యేకత గురించి మాట్లాడిన వాడు, సెపరేషన్ గురించి. And Batsing spoke about separation. అన్యులతో కలిసిపోబాకు. Don't join with the Gentiles. కలవు అంతేగాని, ఎంతవరకు అంతేగాని పూర్తిగా మిళితమైపోబాకు. Live among them, but don't be one with them. ప్రత్యేకత గురించి మాట్లాడుతూ వచ్చిన వాడు. Always he spoke about separation. జక్కయ్య గురించి ఒకసారి మాట్లాడంట. Once he spoke about Zacchaeus. ఆ రోజు బల్ల ఎవరు పాల్గొనలేదంట. On that day, when he spoke about Zacchaeus, nobody participated in the table. ఎందుకు? Why? జక్కయ్య మాది అనేక మంది వాళ్ళ ఇళ్లలో ఎన్నెన్నో వాళ్ళ కాని వస్తువులన్నీ లంచాలతో, మోసాలతో, డబ్బులతో ఎట్ట వచ్చిన వాళ్ళ కాని వాళ్ళ ఇంట్లో ఉంటాయి. Because those people who came to the house of God on that day, in their houses there are so many articles which are not theirs. They have purchased those articles by illegal means, and that's why, convicted by the word of God about Zacchaeus, none of them have participated. ఇవన్నీ మాట్లాడతాయన్నాడు. So when he spoke about all these things, they were speaking to them. కొంతమంది కాన్వికేషన్ కూడా వస్తారు. Some people they come to convocation also. ఆ కాన్వికేషన్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి పాసులు ఉంటాయి, రైల్వే వాళ్ళకి పాసులు ఉంటాయి. ఆ పాసుల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రీ పాస్ రావచ్చు. So the railway people, they will give free passes to the family members. So they will be having family pass, the railway employees. ఆయన అన్నాడు, నా భార్య రావడం లేదు, బాగలేదు, నీ భార్యను పంపించు, నా భార్య అని చెప్తానులే. So this railway employee, what he will do, anyhow my wife is not coming to the convocation, I will take your wife in her place because she need not pay the money. ఇలాంటి వాళ్ళు ఉంటారని టీసీలకు ముందే తెలిసి, అమ్మా మీ ఆయన పిలు, మా ఆయన ఎందుకు అటు పట్టుకుంటున్నారు. That TC also is a railway employee, so he knows such type of people. You call your husband. So many inquiries will be going on. ఇది మనం చూస్తూ వచ్చామంటే సెపరేషన్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. So brother Batsing was speaking about separation, stressing separation. నీకు ఇంటికి పోగానే నీ ఇంట్లో ఉండేటోని మాట్లాడుతా అన్నాడు. After you go to your house now, the articles in your house will speak to you. నీవు కానివే మాట్లాడతాయి, నీవు కావవి. They are not yours, they will speak to you. మరుసటి రోజు వాళ్ళు రిక్షాలకు వేసుకొచ్చారు. ప్రభా ఇవన్నీ భక్సింగ్ గారు ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుతున్నాయని చెప్పి రిక్షాలకు వేసుకొచ్చారు. Next day on a rickshaw, in those days rickshaws, and they were bringing all the articles in the rickshaws to brother Batsing. Brother, these are not ours. When we go to our houses, they were speaking to us. All this material is not ours. బాయిలు వేయండి అన్నాడు. ఒక బాయి చూపించాడు. అది నాకు కూడా తెలుసు. ఆ బాయి అది చేదులో వచ్చింది, కప్పేశారు. So then what he has told is, you throw all those things in that well. That well, brother also have seen it, and then they have thrown all the material in the well, and they have, filled that well.
ఆ రీతిగా ప్రత్యేకత గురించి మాట్లాడుతూ వచ్చేవాడు. Like that, he was always speaking about separation. పునరుత్థాన జీవాన్ని గురించి మాట్లాడేవాడు. Not only that, he was speaking about the power of resurrection or resurrected life. క్వెట్టా అనే స్థలంలో In the place called Quetta. పాకిస్తాన్ లో ఉంది. Now it is in Pakistan. 18 క్షణాలు భూకంపం వచ్చింది. There was an earthquake for 18 seconds. 1 2 3 4 అట్లా 18 క్షణాలు. 18 seconds that earthquake was there. ఆదాంలో జరిగినటువంటి మీటింగ్ లో ఉన్న వాళ్ళంతా కాపాడబడ్డారు, ఒక ఇద్దరు మినహాయించి. On that day, the meeting was going on. Though the earthquake is of very high intensity, all the people were safe except 2 people. కనుక రెస్క్యూ పార్టీకి వెళ్తున్నారంట. And when the rescue team was going on because of this earthquake, వాళ్ళు ఎక్కడ పడ్డారు, ఏ గోడ కింద ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెళ్తున్నారంట. because all the debris is there, buildings are collapsed, all these victims where they are crying to rescue them when the rescue party is going. భక్సింగ్ గారితో పాటు కొంతమంది వెళ్తున్నారు. Along with Brother Bhatt, some people are also going. భక్సింగ్ గారు చెప్పారు, Brother Bhatt said, తిమోతి, మేము బంగారు నగల మీద నడిచినాము, ఇక రూపాయల మీద నడిచినాము, కరెన్సీ నోట్ల మీద నడిచినాము, నేను కానీ నా అనుచరులు కానీ వాటిని ముట్టుకుంటూ అన్నాడు. because of the earthquake all buildings are collapsed, the gold, the silver and the currency notes of the people were in the street. And Brother Bhatt was telling, we walked on the gold coins, we walked on the jewelry, we walked on the currency notes, me or none with us, we never touched them. మనమైతే సచ్చినా ఏరుకో. మనం ఏం చేస్తాం, ప్రభువా వందనాలు అని చెప్పి జేబులో వేసుకుంటాం. డబ్బు విషయంలో అంతా క్లియర్ హ్యాండ్స్ కలిగిన వాడు. Regarding money, Brother Bhatt Singh's hands are so clean. డానియల్ స్మిత్ అని కెనడా దేశీయుడు ఉన్నాడు, ఆయన చాలాసార్లు ఇండియా కూడా వచ్చాడు. Brother Daniel Smith from Canada, many times he is a man of God, he visited Hebron, India. ఆయన పుస్తకం రాశాడు. He wrote a book. ప్రాఫిట్ ఆఫ్ ఇండియా అని పుస్తకం రాశాడు. He wrote a book with the title Prophet of India. ఆయన ప్రపంచ పర్యటన చేశాను. Brother Daniel Smith was telling, I have gone to the many countries in the world. అనేక మంది దైవజనులు నాకు పరిచయం ఉన్నారు. I know many men of God. అయితే డబ్బు విషయంలో, భక్సింగ్ గారి విషయంలో చెప్పాలంటే అనేక మంది ఆయా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు రేజ్ ది ఫండ్స్ వీ నీడ్ మనీ రేజ్ ది ఫండ్స్ అని పదే అనౌన్స్ చేసేవాళ్ళు. When he was talking about Brother Bhatt Singh and also about the money matters, and he was telling, many places I know many men of God, when they are starting new projects, immediately they were advertising, oh, this is a big project, we want money, please contribute all these things. అయితే వాళ్ళందరికంటే ఎక్కువగా ఈ దైవజనుడు చేశాడు. And more than all those people, this brother has conducted so many meetings and convocations. I never heard him speaking from his mouth that we want money. We want money. Brother Bhatt Singh never said from his mouth, that is what is testified by Brother Daniel Smith. డబ్బు కావాలన్నటువంటి మాట రాగా నేను వినలేదు, వాళ్ళకంటే ఎక్కువ చేశాడు ఈయన అన్నాడు. Brother Bhatt Singh has done more work than all of my friends, but he never spoke about money. He never expressed the need regarding money. దేవుని గణపరిచాడు. God honored him. దేవుని మహిమపరిచాడు. And he honored God. దేవుడు కూడా మహిమపరిచాడు. God also honored him. ఆయన మహిమ కొరకు జీవించిన వాడు కాడు. Brother Bhatt Singh never lived for his self glory. ఆయన అలా జీవించిన కాని చేతనే ఆయనకు కావాల్సినటువంటి ట్రాన్స్లేటర్లు, ఆయనకు కావాల్సినటువంటి పాటగాళ్ళు, ఆయనకు కావాల్సినటువంటి వాయిద్యగాళ్ళు, ఆయనకు కావాల్సినటువంటి అందరూ వచ్చేస్తున్నారు. Because he lived like that, whomsoever he wanted, maybe a singer, maybe a musician, maybe a translator, maybe a messenger, God was supplying all of them. మేము మాట్లాడుకునే వాళ్ళము. భక్సింగ్ గారికి ఒక అరణ్యంలోకి వెళ్ళి నిలబడి ప్రసంగించాలంటే ట్రాన్స్లేటర్ వచ్చేస్తాడు, వాయిద్యగాళ్ళు వచ్చేస్తారు, అందరూ కాంగ్రెస్ లో వచ్చేస్తుంది. We were talking among ourselves. Suppose if Brother Bhatt Singh goes to a forest and speaks, automatically a translator will come, a musician will come, and all the people will come over there. అందరూ ఇచ్చేసాడు. God has given every talented, every person to Brother Bhatt Singh. మిషనరీస్ ఇచ్చాడు. Missionaries. కనుక చూసామంటే ఆ యొక్క తబలా దేవదానం గారు, ఆయన ఇంటి పేరేమో కానీ తబలా దేవదానం అని పేరు. Now yesterday you have seen Brother Job playing tabla here. His father, his surname we do not know. He was playing tabla in the convocations. So everybody knows him as Tabla Devadanam. ఇంటి పేరు తబలా అయిపోయింది. ఇంటి పేరు తబలా అయిపోయింది. గుడ్డేశ్వాదము ఆయన చేపెట్టే చాలు మధురమైన స్వరం వినిపిస్తాడు. Many of you may be knowing or may not be knowing. One brother, blind brother Yesupadam, earlier he was there, he was called to glory.
if he puts his fingers on the harmonium, what a beautiful melody. Songs were coming. తర్జుమా చేసేవాడిని ఇచ్చాడు. And translators God has given to him. మీరు పాటలు పాడుతున్నారే, పాత నిబంధన సియోను పాడే బదులు ఇప్పుడు కాదు, టింగి 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 కాదు, అప్పుడు అంత రాగాలతో ఉండేవి, అవి అర్థపూర్వకంగా ఉండాయి, వాక్యంతో ఆధారం చేసుకుని ఉండే అవన్నీ. So old songs of Zion, the big book, many songs are there. All are meaningful songs, beautiful music. Now nowadays the songs are coming, as brother is telling, ting ting ting, that's all. That's why they will be there for only 1 week or 2 weeks. కనుక గమనించామంటే అలాంటి పాట కట్టేవాళ్ళు ఇచ్చాడు. God has given such composers or lyrics to brother Bhatt Singh. ఒక బ్రదర్ టామిల్లో ట్రాన్స్లేట్ చేస్తాడు, మోసెస్ డాన్ గారు. Moses Don, he was a senior brother, he is no more, but he was translating into Tamil. ఆ వర్తమానము ట్రాన్స్లేట్ చేస్తూ దాని మీద పాట లోపల కడుతున్నాడు. See, brother Moses Don, he was such a translator. While translating the message, with mouth he was translating the message, with ears he was hearing the message, in heart the song was composed based on the points of the message. వర్తమానం అయిపోయిన తర్వాత అన్న ఈ వర్తమానం పాట పాడదంటే పాడు అంటాడు. See, immediately after the message is over, brother Moses Don was asking brother Bhatt Singh, Anna, shall I sing a song on this message? What do you sing? అలాంటి పాటలు వచ్చాయి. Such songs are there in Songs of Zion. అంతేకాదు, ఇంకొక బ్రదర్ ఉన్నాడు. Another brother was there. అన్న మీరు ఇప్పుడు వచ్చే వర్తమానం మీద 4 చరణాలు పాడుకుంటూ వస్తా, ఆ గేట్ దగ్గర పోయి నడుచుకుంటూ వస్తా అంటే పో అంటాడు. See, the message which you have given just now, and I have composed some 4 stanzas, and I want to sing those 4 stanzas. Just now given message. And Brother Bhatt Singh was telling, go to the gate and come singing. And everybody was hearing. ఆ గేట్ తిరిగిపోయి అక్కడి నుంచి పాడుకుంటూ వస్తున్నాడు 4 చరణాలు. And he has gone to the gate. From there he was singing the 4 stanzas composed on the just given message. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇచ్చాడు. Such people, so many people God has given. మిషనరీస్ ఇచ్చాడు. So many missionaries. రెండవ కొరింథీ 2 Corinthians 1వ అధ్యాయం 1st chapter. 2 కొరింథీ 1వ అధ్యాయం 2 Corinthians 1st chapter 12వ వచనం. verse 12. చదువుకుంటాం అందరము. All of us. 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. 2 Corinthians 1:12 all together please. మా For our rejoicing is this testimony of our conscience, that in simplicity and godly sincerity, not with fleshly wisdom, but by the grace of God, we have had conversation in the word, and more abundantly to you సాక్ష్యం ఇచ్చుటయే. the testimony of our conscience. మన మనసాక్షి సాక్ష్యం ఇస్తుందా? Is our conscience is testifying about ourselves? నువ్వు నిర్దోషివిరా అని చెప్తుందా? Is your conscience is telling to you you are spotless? నీ సేవ దేవునికి అంగీకారంగా ఉంది అని చెప్తుందా? The ministry what you are rendering, God, it is pleasing in the sight of God. Is your conscience testifying? అలా నమ్మకమైన మంచి దాసుడు అంటుందా? Oh thou good and faithful servant, is your conscience is telling? 2 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians 4:12. 4:2. చదువుకుంటామా? All of us. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపగా సత్యమును ప్రత్యక్షపరచుట ప్రతి మనుషుని సాక్షి మమ్మల్ని మేము దేవుని సముఖమందు మెప్పించుకొని అవమానకరమైన రహస్యముల కార్యము విసర్జించి ఉన్నాము. దుర్లాభాపేక్షను బట్టి కాక We have renounced all these things, that is any things of dishonesty. కనుక మేము దుర్లాభాపేక్షను ఆశించి ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది, ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది అని కాకుండా we are not with dishonesty we are not sharing the word of God. That is, if we give the word of God like this, if we give the word of God like not dishonest messages, అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు చేస్తూ, and not only that, shameful things secretly doing. విసర్జించ మా మనస్సాక్షి మాతో మాట్లాడుతుంది. And he is telling our conscience is speaking to us only. గమనించుకొని మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Examine yourself. Is your conscience speaking to you? ఇన్ని ఏళ్ళు సేవ చేశాం. So many years you were in the ministry. ఈవేళ సేవకుల మీటింగ్కి వచ్చావు. Today you have come to the servants meeting. సేవకుడా, oh servant of God, బాధ్యత వహించే సోదరుడా, and oh elder or responsible brother, ఒకసారి పరీక్షించుకో.
Once examine your life. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Is your conscience speaking to you or not? కొంతమంది మనస్సాక్షి ఎలా అయిపోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. Some of the servants or some of the people's conscience, it has become a seared conscience. 1 తిమోతి 1 Timothy 4వ అధ్యాయం 4th chapter. 1 తిమోతి 4వ అధ్యాయం 1 Timothy 4th chapter. మొదటి 3 వచనాలు First 3 verses. చదువుకుంటామా? All of us. 1 Timothy chapter 4 verses 1, 2, 3. Now the Spirit speaketh expressly that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron, forbidding to marry and commanding to abstain from meats, and which God hath created and to be received with thanksgiving of them which believe and know the truth. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడిపోయింది. Some of the people's consciences, they are seared. ఎంత బలంగా వాక్యం ఇచ్చినప్పటికీ అది లోపల పనిచేయదు. The word of God may be given so mightily with much power, but it will not work in their conscience వాత వేయబడిన మనస్సాక్షి. because it is a seared conscience. ఒక కడ్డీ తీసుకొని కాల్చి వాత వేస్తే ఎట్లా ఉంటుంది? See, if you see an iron rod and if you burn it, and suppose if you burn it on your skin, అది మానిపోయిన తర్వాత అక్కడంతా కూడా నల్లగా కమలకపోతుంది. and after the wound is healed, there a mark will be there completely black because it is already burnt there. ఒక సూది తెచ్చుకుని ఆడు గుచ్చామంటే స్పర్శ లేదు. And if you take a needle and if you just pinch there won't be any pain. కనుక అలా గుస్తూ పక్కకు వచ్చామంటే కన్నా అమ్మ అంటాం. And see, on that wound where it is already dried up, there won't be any pain. If you just pinch adjacent to that, immediately you will say, pain is there. కనుక శిరస్సుతో సంబంధం తెగిపోయింది. And your link is broken from the head. కనుక అక్కడి నుంచి నీకేం వార్త రాదు. That's why no news will come, no message will come from him. అలా అయిపోయింటే ఏమి సేవ చేస్తావు చూసుకో. If you are like that, if you are dealing with the head, what ministry you will do, what service you will do, what servant of God are you? న్యాయాధిపతులు Book of Judges, 1వ అధ్యాయం 1st chapter, 6-7 వచనాలు. Judges 1st chapter 6-7 వచనాలు. verses 6 and 7. అందరు కలిసి చదువుకుంటామా? Judges 1st chapter verses 6 and 7 all together please. అదోనీబెజెకు But Adoni-Bezek fled, వారు అతని తరిమి and they పట్టుకొని pursued after అతని him, కాళ్ళు and చేతులు caught బొట్టన him, వేళ్ళు and cut off his thumbs and his great toes. అదోనీబెజెకు And Adoni-Bezek said, తన కాళ్ళు 'Threescore and చేతులు 10 బొట్టన kings వేళ్ళు having their thumbs కోయబడిన and their great 70 toes మంది cut off, రాజులు నా gathered భోజన their బల meat కింద ముక్కలు on my table, as I have done, so God hath requited దేవుడు me. నాకు ప్రతిఫలం And they ఇచ్చాడు brought him to Jerusalem and they died. ఇక్కడ అదోనీబెజెకు అని ఒక రాజు ఉన్నాడు. Here a king was there, his name is Adoni-Bezek. ఓ రాజును జయించడము పట్టుకొని రావడము అతని కాలి బొట్టన వేళ్ళు చేతి బొట్టన వేళ్ళు కోసేయడము భోజన బల దగ్గర ఆడించుకోవడం. And what he was doing, he was going to war, conquering one king and catching that king and bringing him, cutting his thumbs and toes, and just like a puppy, like a small dog, and he was playing with them so that they may collect the crumbs falling from his table. ఆ రీతిగా 70 మంది ఒకరు కాదు ఇద్దరు కాదు. Like that he conquered 70 kings, not 1 or 2. కనుక తర్వాత యూదులు దాడి చేసి వీడిని పట్టుకోగానే మొట్టమొదటిగా వాని యొక్క కాలి బొట్టన వేళ్ళు చేతి బొట్టన వేళ్ళు కోసేశారు. And after some time the Jews went against him and they caught him, and when he was defeated, the first thing they have done is they have cut his toes and thumbs. ఏమన్నాడు తెలుసునా? Do you know what he was saying? 7 వచనము, in verse 7, అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల క్రింద ముక్కలు ఏరుకొని చూడవి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానని చెప్పాను. and Adoni-Bezek said, 70 kings having their thumbs and their great toes cut off gathered their meat under my table, and said, yes, I have done, so God hath requited me. నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. Yes, I have done, God has done to me. Now he is confessing. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు దేవుడు?
How many times the Lord must have spoken? 70 సార్లు, Probably 70 అంతకంటే times. ఎక్కువగా చెప్పించాడు. Even more than 70. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే ఒరే నీకే గతి పడితే ఎట్లుంటుందని అని మాట్లాడుతున్నాడు. Probably he was playing with them, throwing the crumbs to them. And probably God may be speaking, if the same situation happens to you, how will be your condition? నాకు 50 మంది చూసావా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? See, he was telling, no, I will not be like that. You see, those people are like that. కనుక 60 మంది అయ్యారు చూసావా? Now from 50 to 60. ఇప్పుడు 70 మంది అయ్యారు Now చూసావా? 70 are there. నాకు జరగదు అది. It will not happen to me. ఎప్పుడైతే వానికి జరిగిందో, The day when the same thing has happened to him when he was defeated. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినాడో గుర్తుకొస్తుంది. Now how many times the Lord has spoken, he was remembering. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. As I have done, the Lord has requited me. ఆ మాట రాకముందే, Before that word comes from your mouth. నేను చేసినట్లే నాకు జరిగింది అనకముందే, As I have done, God has requited to me. Before you say like that. పశ్చాత్తాపడానికి వచ్చాం. You have come to this place to confess your condition, సరిచేసుకోవడానికి వచ్చాం. to set right your life. ప్రేమామయుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. And our God of love, he is ready to forgive. తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని కార్చాడు. ఎవడు విరిగి నలిగి వచ్చాడు వాడిని క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. He has shed his precious spotless blood for you and for me. And not only that, whoever comes with ready mind to confess, he is ready to forgive. వీడి కాలి బట్టలు వీళ్ళు చేతి బట్టలు వీళ్ళు కోసేసి తీసుకొస్తున్నారు. And his toes and his thumbs, and they have cut and they are bringing him. 70 మంది బతికిండారు. All the 70 people, they are still living. వాళ్ళ కాలి బట్టలు వీళ్ళు చేతి బట్టలు వీళ్ళు కోసేసిన 70 మంది బతికిండారు. Though their toes and thumbs are cut, they are still alive. వీడు తీసుకొస్తుంటే అక్కడికి గానా నన్ను తీసుకొని పోతే ఇంకేమైనా ఉందా, ఇంకేమన్నా అంతకంటే అవమానం నాకుందని చెప్పి రారా నాయనా మా వంటి వాడేవా రారా అని పిలిచాడు. ఇంకేమైనా ఉందా? And see, he was thinking within his mind, suppose if they take me, also if they join me to those 70 people, how much shameful it will be. They also will tell, all these days you are playing with us, come on, we will play with you, come on. And what a shameful situation. అలా చేశారంటే ఇంకా నా బతికెందుకు? So if you do like that, why should I live? 70 మంది బతికారు కానీ వీడి యొక్క అవమానం తట్టుకోలేక గుండె పగిలి చచ్చాడు. And here 70 people they were alive, but this man, after being caught and his thumbs and toes are cut, he could not contain that shame. Immediately his heart was broken and he died. వాతోడు మనసాక్షి అయిపోయావా? Have you become a person having seared conscience? దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నాతో దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్నట్టుగా చెప్పుకొని గుండెపై చచ్చాడు ఎవడవా? Are you in the condition? See, when though God is speaking, as I have done, God has requited me, and with that breaking your heart may be broken, you may die. In such a condition are you? ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మనం సరి చేసుకొని ప్రార్థన చేస్తాం. 2 minutes silently pray within your heart, set right your lives, and after that let us pray. ప్రకాశవస్త్రముతో పరలోక మహిమతో లోకమునకే తెందును మేఘంపై ప్రభువే ప్రకాశవస్త్రముతో పరలోక మహిమతో లోకమునకే